లక్ష్మీపురం అనే గ్రామంలో భీమరాజు అనే జమీందారు ఉండేవాడు. అతడు మితిమీరిన భోజనం ప్రియుడు. తన ఇంటిలోనే పెద్ద వంటగది కూడా కట్టించుకున్నాడు. వంటవాళ్ళు ఆ జమీందారికి రోజుకొక కొత్త వంట వండి పెట్టేవారు. అలా ఒకరోజు జమీందార్ వంటగదిలోకి ఏమి వండుతున్నారు చూడడానికి వెళ్తాడు. ఏం రామయ్య, ఏం చేస్తున్నారేంటి? అయ్యా జమీందార్ గారు, మీకోసమే వంట చేస్తున్నామయ్యా. ఏం వండుతున్నారు? ఏమిటి ఈరోజు కొత్త వంట? మీకోసమే ఒక ప్రత్యేకమైన వంట చేస్తున్నామయ్యా. సరే సరే, బాగా చెయ్యండి, రుచి అదిరిపోవాలి. మీరే చూస్తారు కదయ్యా, ఒక్కసారి ఆ వంట మీరు రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అవునా? సరే, ఆ కూర గాని బాగా రుచిగా ఉండి నాకు నచ్చితే మీకు మంచి బహుమతి ఇస్తా. అప్పుడు బహుమతి ఇస్తా అనే మాటకి చాలా సంతోషం పడి వంట బాగా చేసి జమీందారికి వడ్డిస్తారు. అది తిన్న జమీందార్, కూర చాలా అద్భుతంగా ఉంది రామయ్య, చాలా బాగా చేశారు. మునిపెన్నడూ ఇటువంటి వంట అసలు తినలేదు తెలుసా? వంటవాడు ఆ మాట విని చాలా సంతోషం పడతాడు. జమీందారు జోబీ నుంచి కొంత డబ్బులు తీసి వంటవాళ్ళకి ఇస్తాడు. ధన్యవాదాలు అయ్యగారు. అలా వంటవాళ్ళతో 4 పూటల రకరకాల వంటలు వండించుకొని తిని ఆనందించేవాడు. ఆకలి ఉన్నా లేకపోయినా ఏదో రకం వంటకము వండించుకునేవాడు. రోజుకో కొత్త రకం వంటలు, రుచికరమైన భోజనానికి అలవాటు పడి ఆకలి అనే పదానికి అర్థం తెలియకుండా పోయింది. జమీందారికి రాను రాను ఏ వంటకం రుచించేది కాదు. ఒకరోజు వంటవాళ్ళు అందరూ కొత్త కొత్త వంటలు చేసి జమీందారు దగ్గరికి తీసుకొని వెళ్తారు. అవి జమీందారు తిని, చిచ్చి, ఇవేం వంటలు, అసలు రుచి లేదు పచి లేదు అని ఏదో వంకలు పెట్టడమే కాకుండా వంటవాళ్ళని పనిలో నుండి తీసేస్తాడు. మరునాడు ఉదయం సీనయ్య పాలు పోయడానికి జమీందారు ఇంటికి వస్తాడు. అయ్యా జమీందారు గారు, జమీందారు గారు. హా, ఎవరు? వస్తున్నాను, ఆగండి అని తలుపు తీస్తాడు. సీనయ్య, నువ్వా? ఉండు, గిన్నె తీసుకుని వస్తాను. అలాగే అయ్యగారు, తొందరగా తండే, ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళాలి. లోపలికి వెళ్ళి గిన్నె తీసుకొని వచ్చి పాలు పోయించుకుంటాడు. ఒరే సీనయ్య, నీకు బాగా వంట చేసిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేంట్రా? ఉన్నారయ్యా. ఎందుకు అయ్యగారు? మా ఇంట్లో వంట చేయడానికి రా. అదేంటి అయ్యగారు, మీ ఇంట్లో వంట వాళ్ళు ఉన్నారు కదా, పైగా బాగా వండుతారు. ముందు బాగానే ఉండేవారురా, ఈ మధ్య అసలు సరిగ్గా వండడమే లేదు. ఓ రుచి లేదు పచి లేదు, అందుకే పనిలోంచి తీసేశానురా. అవునా అయ్యగారు? సరే, నాకు తెలిసిన ఒక వంట ఆవిడ ఉంది, రేపు పంపిస్తాను అయ్యగారు. సరేరా సీనయ్య. అలా మరుసటి రోజు సీనయ్య చెప్పిన ఆవిడి వస్తుంది. ఆవిడికి వంటగది చూపించి, నువ్వు వంట బాగా చేస్తే నేను పనిలో పెట్టుకుని జీతం బాగా ఇస్తాను. సరే అయ్యగారు, బాగా చేస్తాను అని చెప్పి వంట మొదలు పెడుతుంది. వంటంతా చేసి జమీందారికి వడ్డిస్తుంది. జమీందార్ అది తిని, అసలేమీ బాగోలేదు, అసలు రుచే లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోపగించుకుంటాడు. ఆవిడి ఏం మాట్లాడుకుంటా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఎంతమంది వచ్చి వంట చేసినా ఆ జమీందారుకు నచ్చేది కాదు. పక్క ఊరిలో నుంచి వంటవాళ్ళు వచ్చి వంట చేసినా జమీందారికి నోటికి రుచే ఉండేది కాదు. ఆ ఇంట్లో పనివాళ్ళు కూడా జమీందారికి వంట చేయడానికి వంతులు వేసుకునేవారు. ఒకరోజు జమీందారు, ఎవరు వంట చేసినా నచ్చడం లేదు, ఈసారి పక్క రాష్ట్రం నుంచి ప్రసిద్ధి చెందిన వంట వాళ్ళని తీసుకుని రావాలి అని అనుకుంటాడు. ఇలా ఉండగా ఒకరోజు జమీందారు ఇంటిలో పని చేసేవాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒరే సుబ్బయ్య, మొన్న పక్కూరులో పెళ్ళికెళ్ళాన్రా, వాళ్ళు పెట్టారా భోజనాలు, చాలా బాగున్నాయి, అసలు అమృతంలా ఉన్నాయి అనుకో. అవునా? అంత బాగా చేసే వంట వాళ్ళు ఎవరున్నారా ఊళ్ళో? వాళ్ళు ఆ ఊరు వాళ్ళు కాదురా, పక్క రాష్ట్రం నుంచి వచ్చారంట, పెళ్లి కొడుకు తరపు వాళ్ళు. అవునా? సరే సర్లే, పద, ఎక్కడ పని అక్కడే ఉంది, మళ్ళీ జమీందారు గారు చూస్తే కోపడతారు. అక్కడే ఉన్న జమీందార్ వాళ్ళ మాటలు విని, శంకరయ్య, శంకరయ్య, ఇలారా. వస్తున్నాను అయ్యగారు. శంకరయ్య మనసులో ఇలా అనుకుంటాడు,
అయ్యగారు ఎందుకో నన్ను పిలుస్తున్నారు. నేను సరిగ్గా పని చేయట్లేదని తెలిసిపోయిందా ఏంటి? అలా అనుకుంటూ భయముగానే జమీందారు దగ్గరికి వెళతాడు. ఏమయ్యగారు పిలిచారు? ఏమీ లేదు శంకరయ్య, నువ్వు సుబ్బయ్య మాట్లాడుకోవడం నేను విన్నాను. అతడు అంత బాగా వంటలు చేస్తాడేంట్రా? అవునయ్య గారు, ఆ వంటలు చూస్తేనే కడుపు నిండిపోతుంది అనుకోండి. బా, ఇక రుచి అంటారా, అద్భుతంగా ఉంటుంది. ఆ చుట్టుపక్కల ఊర్లో ఏ శుభకార్యమైనా అతనితోనే వంటలు చేయిస్తారంటండి. అవునా? సరే అయితే రేపు ఒకసారి ఇక్కడికి తీసుకొనిరా, చూద్దాం వంట ఎంత బాగా చేస్తాడో. సరే అయ్యగారు, రేపు వాళ్ళ ఊరు వెళ్ళి నేనే దగ్గరుండి తీసుకొస్తాను. సరే వెళ్ళు, పని చేసుకో. అలా అక్కడి నుండి వెళ్ళిపోయి పని చేసుకుంటాడు. మరునాడు ఉదయమే శంకరయ్య ఊరు బయలుదేరి ఆ వంట అతని దగ్గరికి వెళ్ళి తన వెంటే జమీందారి ఇంటికి తీసుకొని వస్తాడు. అయ్యగారు, ఇదిగోండి వంట అతన్ని తీసుకొచ్చాను. ఏమయ్యా, నీ గురించి అందరూ అంత బాగా చెప్తున్నారు. అంత బాగా వంట చేస్తావా? మీరే చూసారు కదా నా వంట, దీన్ని మీరే చెప్పండి. సరేలే, శంకరయ్యతో వెళ్ళు, నీకు వంటగది చూపిస్తాడు. శంకరయ్య, తీసుకుని వెళ్ళి అతనికి వంటకి ఏమి కావాలో అన్నీ దగ్గరుండి చూసుకోండి. అతనికి ఏమన్నా సాయం కావాలంటే చేసి పెట్టండి. అలాగే అయ్యగారు, రండి నేను చూపిస్తాను వంటగది. అలా వంటగదిలోకి వెళ్ళి చాలా ప్రత్యేకమైన వంటలు వండుతాడు. అన్నీ వండి జమీందారికి వడ్డిస్తాడు. జమీందారు అన్ని వంటలు రుచి చూసి, ఏమీ బాగోలేదు, రుచే లేదు. వీళ్ళ మాటలు విని నువ్వేదో పెద్ద అద్భుతంగా వండుతావని పిలిపించా అని తిడతాడు. దానితో వంటవాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఆ భోజనమే తింటారు. అందరూ తిని, వంటలు చాలా బాగున్నాయి కదా, మరి ఎందుకు జమీందారు గారికి నచ్చట్లేదు? అయినా ఈ మధ్య ఎవరు వండినా వంకలు పెడుతున్నారు అయ్యగారు. ఏదైనా అతిగా తింటే ఇలాగే ఉంటుందిరా అని అందరూ మాట్లాడుకుంటే అక్కడ భోజనం చేస్తున్న తోటమల్లి సోమయ్య మనసులో ఇలా అనుకుంటాడు. జమీందారికి ఎలాగైనా ఆకలి విలువ తెలియచేయాలి. మరునాడు ఉదయము సోమయ్య జమీందారు దగ్గరికి వెళ్ళి, జమీందారు గారు, నీకోసం నేను వంట చేస్తానండి. నువ్వు వంట చేస్తావా? అయితే ఈ ప్రపంచంలోనే నేను ఎప్పుడూ రుచి చూడని వంటకాన్ని తయారు చేయగలవా? జమీందారు గారు, మీరెన్నడూ రుచి చూడని పులుసు ఒకటి ఉంది. దాని పేరు ఆకలికాయల పులుసు. కానీ ఆ కాయలు అడవిలో మాత్రమే కాస్తాయండి. కోసిన వెంటనే వండాలి. కాబట్టి మీరు నాతో అడవికి వస్తే రుచి చూడగలరు. కొత్త వంటకం పేరు వినగానే జమీందారికి నోరూరింది. వెంటనే సోమయ్యతో జమీందారు గారు అడవికి బయలుదేరుతారు. అలా కొంత దూరం నడుస్తూ ఉంటే అక్కడ ఒక పులి కనిపిస్తుంది జమీందారికి. రే సోమయ్య, అక్కడ పులి ఉందిరా, తొందరగా పరిగెట్టు అని చెప్పి ఇద్దరు పరిగెడుతూ కొంచెం దూరం వెళ్ళేసరికి జమీందారుకు ఆయాసం పెరిగి దాహం వేస్తుంది. ఒరే సోమయ్య, నేను ఇంక పరిగెట్టలేనురా, చాలా దాహం వేస్తుంది. అవునా అయ్యా? సరే ఆగండి, ఈ పక్కన కొలను ఉంది, నీళ్ళు తీసుకుని వస్తాను. అలా కొలను దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చి జమీందారుకి ఇస్తాడు. అప్పుడు జమీందారు నీళ్లు తాగి, ఆహా, చాలా బాగున్నాయిరా, అచ్చం అమృతంలా ఉన్నాయిరా. అవి మామూలు నీళ్ళయ్యా, మీకు బాగా దాహం వేసింది కాబట్టి మీకు ఆ నీళ్ళు అమృతంలా కనిపిస్తున్నాయి. సరేలేరా, ఇంకా ఎంత దూరం ఉంది? అని నీరసముగా చెప్తూ నడవడం మొదలు పెడతారు. అలా జమీందారు గారు, అరే సోమయ్య, ఇంకా ఎంతసేపురా, ఆకలేస్తుంది. అప్పుడు సోమయ్య మనసులో జమీందారికి ఆకలి విలువ ఇప్పుడే తెలియజేస్తేనే దాని విలువ తెలుస్తుంది అనుకుంటాడు. అయ్యగారు, వచ్చేసాము, మీరు ఎక్కడ కూర్చోండి, నేను వెళ్ళి ఆ కాయలు కోసుకుని వంట చేసుకుని వస్తాను. అమ్మయ్యా, సరే వెళ్ళు, తొందరగా చేసుకొనిరా. అప్పుడు సోమయ్య కొంచెం పక్కకి వచ్చి జమీందారికి తెలియకుండా తనతో పాటు తెచ్చిన ఉల్లిపాయలతో పులుసు చేసి జమీందారుకి ఇస్తాడు. జమీందారు గారు, నేను చెప్పాను కదా, ఇది ఆకలికాయల పులుసు. అప్పుడు జమీందార్ ఆకలితో ఉండడం వలన ఆ పులుసు చాలా రుచిగా అనిపిస్తుంది. అబ్బా,
సోమయ్య, నేను ఎప్పుడూ ఇలాంటి పులుసు తినలేదురా. చాలా రుచిగా ఉంది. అయ్యగారు, ఇది మామూలు ఉల్లిపాయల పులుసు అండి. మీరు ఆకలితో ఉండడం వల్ల అది మీకు రుచిగా అనిపించింది. ఆకలి లేని వారికి పంచభక్ష పరమాన్నాలు పెట్టినా రుచించదు. అదే ఆకలి ఉన్నవారికి ఎలాంటి భోజనమైనా రుచిస్తుందండి. అప్పుడు జమీందార్ తన పొరపాటుని తెలుసుకొని అప్పటి నుండి ఆకలి విలువ తెలిసి తన అలవాటును మార్చుకుంటాడు.